ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమం ఇచ్చి భద్రత ఇచ్చి ఎంతో ఎండ తీవ్రత అండి ఎల్నినో వల్ల భయంకరమైనటువంటి ఎండలు, మరి ఏ సంవత్సరము లేనటువంటి భయంకరమైనటువంటి ఎండలు మే నెలలో మరి 2026లో మనము అనుభవించి మరి అది దాటి రావడానికి మరి దేవుని యొక్క కృప అండి. ఎంతోమంది ఈ యొక్క ఎండల తీవ్రత నుంచి మరి లోకమును విడిచి ఉన్నారు. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, దేవుని పనిలో ఇంకా స్థిరముగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. మరి గత నెలలో ఎంతోమంది ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఒంటరితనము, నిందలు, తృణీకరణ, అవమానాలు, భయంకరమైనటువంటి దూషణ, ఎన్నో రకాలైన పోరాటాలు అనుభవించారు. దేవుని పనిలో సాగిపోతూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సైతాను శోధనలు ఎదురవుతున్నప్పటికీ నిలబడుతున్నామంటే అది దేవుని కృపే. ఎన్నో రకాల మంచి పనులు కూడా జరిగినాయి. దేవుని కార్యాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సువార్త ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజెన్స్ను పొందుకుంటున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. స్థానికంగాను మరి కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఒక పక్క అపవాది సంచారము జరుగుతుంటే, ఒక పక్క దేవుని పని కూడా బలంగా జరుగుతూ మరి మనకి క్షేమమిస్తూ భద్రతనిస్తూ గత నెలంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి జూన్ నెలలోనికి ప్రవేశిస్తుండగా ఈ మొదటి రోజు మొదటి మాటగా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆసక్తి కలిగి రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాము, చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునట్లు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని ఎదుట నీ ప్రవర్తన, నీ యొక్క బిహేవియరు ప్రీతికరమగునట్లు నీ మీద ఏ శత్రువు అయితే దాడి చేస్తుందో ఆ శత్రువుని దేవుడు మిత్రులుగా మారుస్తాడంట. అంటే శత్రువు అంటే మరి మనుషుల్ని మనం శత్రువులుగా తీసుకోవద్దు, కానీ ఇక్కడ మనం శత్రువు అయినటువంటి అపవాది ఏ ఏ కార్యాలైతే మన మీద కీడుకరంగా తలచి మన మీద విజృంభిస్తూ మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా ఆరోగ్యాలు, ఎంతోమంది ఆరోగ్యాలు క్షీణిస్తూ దీర్ఘకాలిక వ్యాధులు, మరి మరణ పడకల మీద ఉన్నవారు, చెప్పుకోలేని రోగాలతో ఉన్నవారు, మరి ఇన్ఫెక్షన్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మరి కీళ్ల వాతము, కీళ్ల నొప్పులు, రకరకాలైనటువంటి వ్యాధి బాధల చేత ఈ శత్రువు చేత పీడింపబడుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. ఆర్థికంగా కృంగుదల, మరి ఆర్థికంగా ఎదగడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ చిల్లి సంచిలో వేసినట్లు ఎక్కడ సంపాదించింది అక్కడ మరి ఖర్చు అయిపోతూ అపవాది చేతుల్లోకి ఆయా వ్యాపకాలను బట్టి, వ్యసనాలను బట్టి మరి కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు. అందుకే ఈరోజు దేవుడు మరి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందో, నిన్ను ఎక్కడైతే అది కృంగదీస్తుందో, పరిచర్యల పరంగా కూడా మరి స్థానిక సంఘాలలో మరి ఒక ఎదుగుదల లేకుండా, ఒక అభివృద్ధి లేకుండా, ఒక దేవుని ప్రజెన్స్ను అనుభవించలేకుండా చీకటి శక్తులు, భయంకరమైనటువంటి శత్రువు పనిచేస్తూ సంఘాలలో ఉజ్జీవాన్ని మరి కుంటుపరుస్తూ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న మరి అపవాది మరి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి సమస్తము నేలమట్టం అయిపోయి సమస్తము నీకు మేలుకరంగా ఉండబోతున్న విధానాన్ని బట్టి ఈ నెలంతా కూడా దేవుడు అన్ని విధాల నిన్ను కాచి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడండి. శత్రు పీడ అంతటిని అణిచివేస్తానంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి వెళుతున్నప్పుడు వెనకాల మరి ఐగుప్తు ప్రజలు ఫరో తరుముతూ వస్తున్నప్పుడు మరి ఐగుప్తు ప్రజలందరినీ నీట ముంచి మరి శత్రువుని అణిచివేసినట్లు నీ జీవితంలో ఏ శత్రువు అయితే నీ మీద పోరాడుతుందో, ఏ ఆత్మీయ పోరాటం అయితే నీ మీద జరుగుతుందో అది అంతా అణిచివేసి నీకు మంచి జరుగునట్లు దేవుడు దీవిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తుండగా విశ్వసించి నమ్మండి. ఈ నెలంతా కూడా ఈ వాక్కును పట్టుకోండి. ప్రవ్వా, శత్రు పీడంతా మరి విరగడ చేస్తానని నాకు వాగ్దానం చేశావు. నా జీవితంలో అప్పుల భారం, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబాల్లో భయంకరమైన పోరాటం అండి. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య,
మధ్య, అక్క చెల్లెల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఏ విధమైనటువంటి మరి ప్రేమలు లేక, ప్రేమలు చల్లారిపోయినటువంటి దుర్దినాలలో, భయంకరమైనటువంటి అపవాది ఏలుబడి చేస్తున్న ఈ దినాలలో అవన్నీ తీసివేసి నీ కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా అన్ని విధాల దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఈ నెలంతా కూడా దేవుని సన్నిధిని అనుభవించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ నెలంతా కూడా తండ్రి ఏ శత్రువు మా మీద పని చేయకుండా సమస్తము మేలుకరంగా జరిగిస్తానని వాగ్దానం చేశావు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆహార సమృద్ధి, ఆధ్యాత్మిక సమృద్ధి సమస్తము మేలు చేత నింపబోతున్నందుకు వందనాలయ్యా. బిడ్డలు న్యూ అకాడమిక్ ఇయర్లోనికి ప్రవేశిస్తూ ఉండగా బిడ్డల చదువుల్లో నీ జ్ఞానయుక్తమైనటువంటి సన్నిధి వారు అనుభవించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అయ్యా తండ్రి జ్ఞానము పొందుకుంటారని మీ లేఖనాలు సెలవిచ్చుచుండగా అయ్యా బిడ్డలను కూడా భయభక్తులుగా పెంచటంలో కూడా నీ కృపా కాపుదల ఉంచమని భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని దీవించండి, పాడి పశువులు కలిగిన బిడ్డల్ని దీవించండి అయ్యా. రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని, ఉద్యోగస్తుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. రకరకాల పోటీ ప్రపంచంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మూయబడిన గర్భాలను తెరవండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, అక్రమ కేసులు, అన్యాయం కేసుల నుంచి విడుదల దయచేయండి. నీ సత్య సువార్త బాహాటంగా ప్రకటిస్తున్న ప్రతి సేవకుని చుట్టూ నీ సన్నిధి ఉంచమని ఈ నెలంతా నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీకే మహిమ, ఘనత, ప్రభావంని తెచ్చుకోనమని ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ట్రింటీ కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డకు చదువుల్లో మీరు తోడుగా ఉండండి. గత సంవత్సరం అంతా బిడ్డని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డ చుట్టూ కూడా నీ సన్నిధిని కాపుదల ఉంచి అయా మా అన్ని విధాల నీ కాపుదల దయచేయమని ఈ రోజు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని నీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.